ఈ క్లిష్ట సమయంలో భారత దౌత్యానికి ఇరాన్ నుండి అరుదైన ప్రశంసలు లభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఢిల్లీలో మాట్లాడుతూ ఈ యుద్ధం ఒక పెద్ద తప్పిదమని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన ఆయన, భారత దౌత్యం చాలా బలంగా ఉందని, ఈ విషయంలో మరింత పెద్ద పాత్ర పోషించగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఇరాన్ రాయబారి కూడా న్యూఢిల్లీ ఈ సంక్షోభాన్ని తగ్గించడంలో సానుకూల పాత్ర పోషించగలదని వ్యాఖ్యానించడం భారత్ సమతుల్య విదేశాంగ విధానానికి లభించిన గుర్తింపుగా చెప్పవచ్చు. ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే తెరవెనుక దౌత్య ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడుల తీవ్రతను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించి 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా టెహ్రాన్కు పంపినట్టు తెలుస్తోంది. చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్తాన్ ముందుకొచ్చినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలతో దానికున్న గత సంబంధాలు ఈ ప్రక్రియను కొంత క్లిష్టతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన మధ్యవర్తిగా భారతదేశం పాత్ర కీలకంగా మారింది. ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నా, మరోవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, హార్మూజ్ జలసంధిలో భారత నౌకల ప్రయాణం మాత్రం నిర్భయంగా, నిరాటంకంగా కొనసాగుతోంది. ఇది భారత దౌత్య విజయానికి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న నిదర్శనం. తాజాగా గ్రీన్ ఆశా అనే భారత జెండాతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా ఈ జలసంధిని దాటింది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇలా సురక్షితంగా ప్రయాణించిన భారత నౌకల్లో ఇది 9వది. BWTYR, BWELM, పైన్ గ్యాస్, జగ్ వసంత్, MT శివాలిక్, MT నందాదేవి, జగ్ లాట్కీ, జగ్ ప్రకాష్ వంటి నౌకలు లక్షలాది టన్నుల చమురు, గ్యాస్ను ఈ ప్రమాదకరమైన మార్గం గుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాయి. ఒక 6వ వారంలోకి అడుగుపెట్టిన ఈ యుద్ధం ఇప్పుడు ఒక ముగింపు దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూనే మరోవైపు దౌత్య మార్గాల్ని సజీవంగా ఉంచుకోవడం ఈ సంక్షోభంలో ఒక ముఖ్యమైన పరిణామం. ముఖ్యంగా అన్ని పక్షాలతోనూ మాట్లాడుతూ తమ వాణిజ్య, ఇంధన ప్రయోజనాల్ని కాపాడుకుంటూ అదే సమయంలో శాంతి కోసం గళం విప్పుతున్న భారతదేశం ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక పరిణితి చెందిన ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే ఆ విజయంలో భారత దౌత్యానికి కూడా ఒక ముఖ్యమైన వాటా ఉంటుందనడంలో సందేహం లేదు.